సో నెక్స్ట్ టాపిక్ అమ్మా టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఆల్రెడీ మనం మీనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ చూసాం, ఫీచర్స్ కూడా చూసాం. సో నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో టోటల్ గా మనకు 6 టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటంటే కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ. కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి చూద్దాం. These societies are formed to protect the interest of consumers by making available consumer goods of high quality at reasonable prices. సో ఏంటంటే కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటంటే ఈ సొసైటీస్ ఎందుకు ఫామ్ అయినాయి అంటే ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్. ఎవరైతే గూడ్స్ కన్స్యూమ్ చేస్తారో ఆ కన్స్యూమ్ చేసే కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడానికంట, ప్రొటెక్ట్ చేయడానికంట. ఎలా చేస్తారంట? బై మేకింగ్ అవైలబుల్ కన్స్యూమర్ గూడ్స్ ఆఫ్ హై క్వాలిటీ అట్ రీజనబుల్ ప్రైసెస్. ఎక్కువ ప్రైస్ ఉండే మంచి క్వాలిటీతో ఉండే గూడ్స్ ని రీజనబుల్ ప్రైసెస్ కి ఈ సొసైటీలో దొరుకుతాయి. సో దాన్ని ఏమంటారమ్మా? కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీస్. సెకండ్ వన్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రొడ్యూసర్ అంటే ఒకటిసారి బిజినెస్ మ్యాన్, ఎవరైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు. అదేంటో చూద్దాం. These societies are formed to protect the interest of small producers and artisans by making available items of their need for production like raw materials, tools, equipments, etc. సో ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? సరి గూడ్స్ తయారు చేయడానికి వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ ని, టూల్స్ ని, ఎక్విప్మెంట్స్ ని రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంచుతుందంట ఈ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. స్మాల్ ప్రొడ్యూసర్స్ ఫార్మ్ టుగెదర్ యాజ్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ టు సాల్వ్ ద మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్. సో నేను ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేస్తాను, గాయత్రి ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, చంద్రరావు గూడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మా ముగ్గురికి మార్కెటింగ్ కి ముగ్గురు 3 సపరేట్ మార్కెటింగ్ పెట్టుకోవడానికి మా దగ్గర అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అప్పుడు మేము తేజస్వి దగ్గరికి వెళ్ళాం. మేము ముగ్గురు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అవుతున్నాం. మా ముగ్గురు ప్రొడక్ట్స్ ని తేజస్వి నువ్వు మార్కెటింగ్ చేయాలి, ఓకేనా? సో మాకున్న మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఒక సొసైటీ కింద ఏర్పడుతుంటే దాన్ని ఏమంటారు? మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. The housing cooperative societies are formed generally in urban areas to provide residential housing facilities to their members. మనందరికి కూడా ఇది తెలుసు. చూడండి, మనకి ఎప్పుడన్నా లేఅవుట్స్ వేస్తారమ్మా, రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేఅవుట్స్ వేస్తాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 acre 2 acre ల్యాండ్ తీసుకుని ఒక 50 members కో 40 members కు ఏం చేస్తే ప్లాట్స్ అలాట్ చేస్తాయి. సో ఆ ఏరియాలో ఉన్న పీపుల్ అందరూ కూడా ఏమంటారమ్మా? హౌసింగ్ బోర్డ్ అంటాం, హౌసింగ్ బోర్డ్ కాలనీస్ అని, ఓకేనా? అలా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక్కడనే వెళ్ళి ఒక సైట్ కొనుక్కోవడానికి సపోర్ట్ నాకు సరిపోవట్లేదు. అప్పుడు నేను ఏం చేశాను? మొత్తం ఈ క్లాస్ లో ఉన్న 9 members ప్లస్ నేను టోటల్ ఎంతమంది? 10 members. మా 10 members కలిసి ఏం చేసామంటే 1 acre ల్యాండ్ తీసుకున్నాం. ఆ 1 acre ల్యాండ్ ని 10 pieces చేసుకుని హౌసెస్ కట్టుకున్నాం. సో మనల్ని ఏమంటారు? హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. మరి ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటి? దీస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్ బై స్మాల్ ఫార్మర్స్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఫార్మింగ్. నాకు ఎకరం భూమి ఉంది, తేజస్వినికి 1 ఎకరం భూమి ఉంది, గాయత్రికి ఉంది, చరిష్మాకు ఉంది, చంద్రరావుకి ఉంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరమే భూమి మాత్రమే ఉంది. కానీ ప్యాడీకి మంచి డిమాండ్ ఉంది. మేము ఒక ఎకరం పండించి అందులో రావాల్సిన ప్రొడ్యూస్ తగ్గిపోయి అటు లాభం రాక పెట్టుబడి రాక ఇబ్బంది పడాలి. సో ఏం చేసామంటే
క్లాస్ లో 9 మెంబర్స్ ప్లస్ 10 నేను, మొత్తం అందరం కలిసి టోటల్ ల్యాండ్ ఎంత అయింది? 10 acres అయింది. ఈ 10 acres లోనే ప్యాడీ చేస్తాం, ప్రొడ్యూస్ బాగా వస్తుంది. వచ్చిన ప్రొడ్యూస్ ఏం చేస్తున్నాం అమ్మా, కలిసి మార్కెట్ చేసి అమ్మేస్తున్నాం. వచ్చిన డబ్బుల్ని మా 10 మెంబర్స్ పంచుకుంటున్నాం. ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏం లేదమ్మా, బ్యాంకింగ్ సిస్టమ్. ఓకేనా? These societies are started by persons who are in need of credit. They accept deposits from the members and grant them loans at reasonable rate of interest. ఓకేనా? సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, ఎప్పుడైనా చూసి ఉంటారు, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ మెంబర్స్ అందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం మొదలెడతాయి. ఊరికనేస్తాయా? ఊరికనే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాయి. ఆ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇన్కమ్. సో ఇలా పనిచేసే వాళ్ళని ఏమంటామో కోఆపరేటివ్ సొసైటీస్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నీకు ఒక 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ లోనే 6 వర్డ్స్ అండర్లైన్ చేస్తాను. ఫాస్ట్ గా ఒకసారి అండర్లైన్ చేయండి అమ్మా. కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండర్లైన్ చేయండి అమ్మా. కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రొడ్యూసర్స్. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనమ్మా? సెకండ్ వన్ ప్రొడ్యూసర్స్ అనగా ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్ అండర్లైన్ చేసుకున్నాం. స్మాల్ ప్రొడ్యూసర్స్. ఫస్ట్ వన్ ఏమో కన్స్యూమర్స్ అండర్లైన్ చేయండి, సెకండ్ వన్ ఏమో స్మాల్ ప్రొడ్యూసర్స్, థర్డ్ వన్ ఏమో మార్కెటింగ్ ప్రాబ్లమ్స్, ఫోర్త్ వన్ హౌసింగ్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ హౌసింగ్ ఫెసిలిటీస్, ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ లార్జ్ స్కేల్ ఫార్మింగ్. ఫిఫ్త్ వన్ లార్జ్ స్కేల్ ఫార్మింగ్. సిక్స్త్ వన్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, గ్రాంటింగ్ దెమ్ లోన్స్. సిక్స్త్ వన్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, గ్రాంటింగ్ దెమ్ లోన్స్. ఈ వర్డ్స్ కానీ మీకు గుర్తుంటే టైప్స్ కూడా గుర్తుంటాయి. ఓకేనా? సో ఒకసారి తేజస్వి చెప్తుంది అమ్మ. తేజస్వి, కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? Sir, cooperative society means working together, sir. ఏమా? Working together with some common economic objective. అదే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే నువ్వు రాయాల్సిందే. నేను అడుగుతుంది నార్మల్ గా ఎవరైనా కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటంటే నువ్వు తెలుగులో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఎవరైనా 10 members ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి, మినిమం 10 members గ్రూప్ లా ఫామ్ అయ్యి సేమ్ ఆబ్జెక్టివ్ తో మనీ అర్న్ చేయాలనుకుంటే దాన్ని కోఆపరేటివ్ సొసైటీ అంటాం. ఫస్ట్ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలో ఏంటమ్మా ఆబ్జెక్టివ్ ఏంటి? కన్స్యూమర్స్ కి హై క్వాలిటీ గుడ్స్ రీజనబుల్ ప్రైస్ కి ఇస్తే కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ సార్. సెకండ్ వన్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఆబ్జెక్టివ్ ఏంటి? స్మాల్ ప్రొడ్యూసర్స్ కి, ఆర్టిసన్స్ కి రా మెటీరియల్స్, టూల్స్, ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తే అది ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ సార్. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి స్టార్ట్ అయితే మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ సార్. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అది హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ. ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి లార్జ్ స్కేల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ అయితే అది ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీ సార్. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ కి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి లోన్స్ ఇస్తే దాని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. అర్థమైందా ఆబ్జెక్టివ్? ఎస్ సార్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వన్ కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఓకేనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉంటారు? కన్స్యూమర్స్ సార్. అది. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ లో ప్రొడ్యూసర్స్ సార్. మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో స్మాల్ ప్రొడ్యూసర్స్ సార్. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో మెంబర్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ సార్. అర్బన్ పీపుల్. ఓకేనా? అర్బన్ నార్మల్ పీపుల్. ఫార్మింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఫార్మర్స్. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో నార్మల్ పీపుల్. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అది. సో ఇంకా టైప్స్ అంటే ఇంక మీకు మర్చిపోకూడదు ఈ 6 వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం,
ఈ వర్డ్స్ని బట్టి మీరు మొత్తం అంతా గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్లో రాయడం. ఓకేనా, ఇంక మర్చిపోకూడదమ్మా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. సో కోఆపరేటివ్ సొసైటీస్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ యొక్క లిస్ట్ పెద్దది ఉంటుందమ్మా. సో నెమ్మదిగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. నెంబర్ 1, సింపుల్ ఫార్మేషన్. ఇట్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయాలంటే అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదంటే సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు కంప్లై విత్ ఎ నెంబర్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఒక కంపెనీని ఫామ్ చేయడానికి ఎంతైతే ఫార్మాలిటీస్ ఉంటాయో, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయో, అన్ని ఫార్మాలిటీస్ ఇక్కడ ఉండవు. అందుకే సింపుల్ అయింది, అందుకే ఈజీ అయింది. సార్ మరి కంపెనీని ఫార్మేషన్ చేయడానికి ఫార్మాలిటీస్ ఏంటి? అవి నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం అనమాట. కంపెనీ అనే చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇప్పటి వరకు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కంపెనీకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అన్ని ఫార్మాలిటీస్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కి ఉండవు కాబట్టి సింపుల్. ఎనీ 10 అడల్ట్ మెంబర్స్ కెన్ ఫార్మ్ ఏ సొసైటీ. ఓకేనా, రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైనా కానీ ఒక 10 మంది ఉంటే చాలు కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసేయచ్చు. ద ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ సింపుల్. సో కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయాలి అంటే సింపుల్ స్టెప్స్ తో మనం ఈజీగా ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అమ్మా, సింపుల్ ఫార్మేషన్. సెకండ్ వన్, డెమోక్రటిక్ మేనేజ్మెంట్. Every member has only one vote irrespective of the number of shares held by him. Meetings are well attended and voting by proxy is not allowed. As such, the management of the society is democratic. ఓకేనమ్మా. సో ఏమంటున్నాడు? అంతా కూడా ప్లెయిన్ వేలో, ఓపెన్ వేలో జరుగుతుంది. అంతా కూడా మెంబర్స్ కి ఇష్టమైనట్టే జరుగుతుంది. డెమోక్రసీ మనం ఇక్కడ అచీవ్ చేస్తాము. ఎవ్రీ మెంబర్ హ్యాస్ ఓన్లీ వన్ ఓట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై హిమ్. అంటే అర్థం ఏంటి? కోఆపరేటివ్ సొసైటీస్ లో నాకు ఒక 100 షేర్లు ఉండొచ్చు. 100 షేర్లు ఉన్నప్పటికీ నాకు ఓటింగ్ మాత్రం ఎంత ఉంటుందమ్మా? ఓన్లీ సింగిల్ ఓటింగ్, నేను ఒక్కనే ఓట్ చేయాలి. 1 person 1 ఓటింగ్. నెక్స్ట్, మీటింగ్స్ ఆర్ వెల్ అటెండెడ్ అండ్ ఓటింగ్ బై ప్రాక్సీ ఈజ్ నాట్ అలౌడ్. మీటింగ్స్ ఖచ్చితంగా జరుగుతున్నప్పుడు మనం అటెండ్ అవ్వాలి, అక్కడ వరకు ఓకే. అండ్ ఓటింగ్ బై ప్రాక్సీ ఈజ్ నాట్ అలౌడ్. ప్రాక్సీస్ అంటే ఏంటమ్మా? మనం చెప్పగలరా ప్రాక్సీ అంటే ఏంటి? అండ్ ఓటింగ్ బై ప్రాక్సీ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పగలరా? ప్రాక్సీ అంటే ఏంటంటే ఏమో ఏజెంట్. నా తరపున మా అబ్బాయి వచ్చి ఓటింగ్ చేస్తాడు, నా తరపున నా ఏజెంట్ వచ్చి ఓటు వేస్తాడు. అలాగా ఒకళ్ళ తరపున ఒకళ్ళు వచ్చి ఓటింగ్ చేయడానికి లేదంట. ఎవరైతే మెంబర్ ఉన్నాడో మెంబరే ఓట్ చేయాలి. ప్రాక్సీ అంటే ఎవరమ్మా? ఏజెంట్. సో మీటింగ్స్ ఆర్ వెల్ అటెండెడ్ and voting by proxy is not allowed. As such, the management of the society is democratic. So management automatic గా పై రెండు కానీ ఫాలో అయితే ఆటోమేటిక్ గా డెమోక్రటిక్ గా ఉంటుంది. థర్డ్ వన్, లో ఆపరేటింగ్ కాస్ట్. The administrative expenses of a cooperative society are usually low. Many members provide administrative services honorarily. ఓకేనా? సో ఒక కోఆపరేటివ్ సొసైటీని నడిపించడానికి అయ్యే ఆపరేటింగ్ కాస్ట్లు చాలా తక్కువ. ఓకేనా? ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ యూజువల్లీ లో. ఇంకోటి చెప్తున్నా చూడండి అమ్మా, మెనీ మెంబర్స్ ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ హానరరీలీ. ఒక అకౌంటెంట్ గాను,
ఒక సూపర్వైజర్ గానో, ఒక మేనేజర్ గానో, ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్సే యాక్ట్ చేస్తారు. ఎవరైతే ఆ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్‌గా ఉన్నారో ఆ మెంబర్సే ఒక మేనేజర్, ఆ మెంబర్సే ఒక సూపర్వైజర్, ఆ మెంబర్సే ఒక అకౌంటెంట్. సో వీళ్ళు కూడాని ఎక్కువ ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయరు. హానరరీలీ ఏదో వాళ్ళ యొక్క గౌరవార్థం ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెడతాం తప్ప, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ బయట కంపెనీస్‌లోని, బయట ఆర్గనైజేషన్‌లో ఎంతైతే వస్తదో అంత అమౌంట్ ఈళ్ళకి ఇవ్వలేము. ఓకేనమ్మా. హానరరీలీ అంటే అర్థం ఏంటమ్మా? గౌరవార్థం. వాళ్ళని గౌరవిస్తూ ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెడతాం అంతే. సో ఆటోమేటిక్‌గా ఆపరేటింగ్ కాస్ట్ ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయి. ఆపరేటింగ్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటేమో ఒక సంస్థ నడవడానికి అయ్యే ఖర్చు. ఆపరేటింగ్ కాస్ట్. నెక్స్ట్ అమ్మా. సర్వీస్ మోటివ్ మనకు తెలిసిందే. కోఆపరేటివ్ సొసైటీస్ మాక్సిమం సర్వీస్ మోటివ్‌లో ఉంటాయి. కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ నాట్ ఫర్ ప్రాఫిట్ బట్ ఫర్ సర్వీస్. కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ నాట్ ఫర్ ప్రాఫిట్ బట్ ఫర్ సర్వీస్. ప్రాఫిట్ సంపాదించడం కాదు, సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి. The members are provided with goods at cheaper rates. ఓకేనమ్మా. మెంబర్స్ కి తక్కువ రేట్స్ కి గూడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ హెల్ప్ ఈజ్ ఆల్సో గివెన్ టు మెంబర్స్ అట్ కన్సెషనల్ రేట్స్. ఓకేనమ్మా. ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ అయినా కావాల్సి వస్తే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉంటాయి కన్సెషనల్ రేట్స్ అంటే. ఏ ఫీలింగ్ ఆఫ్ కోఆపరేషన్ ఈస్ క్రియేటెడ్ అమాంగ్ మెంబర్స్. ఓకేనా. ఒకరికి ఒకరు సాయం అనే అనే నేచర్ ఉంటది ఇక్కడ. ఓకేనా. ఒకళ్ళకి ఒకరు సాయం చేసుకునే నేచర్ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటది. ఏ ఫీలింగ్ ఆఫ్ కోఆపరేషన్ ఈజ్ క్రియేటెడ్ అమాంగ్ మెంబర్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ 4 అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇంకా ఉన్నాయి, ఈ మెయిన్ అన్నమాట. నెక్స్ట్ 13 ఉన్నాయి, 13 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్ లిమిటెడ్ లయబిలిటీ. ఓకేనా. ఏంటో చూద్దాం. The liability of every member is limited to the extent of his capital contribution, as there is no risk of losing their meager private assets. So ఒక కంపెనీ అలాగో కోఆపరేటివ్ సొసైటీ కూడా అంతే అమ్మా. కోఆపరేటివ్ సొసైటీలోకి ఆ మెంబర్ ఎంతైతే క్యాపిటల్ కంట్రిబ్యూషన్ చేశాడో అంతవరకే హీజ్ లయబుల్. అంతకు మించి తన అసెట్స్ ఏమి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. యాజ్ దర్ ఈస్ నో రిస్క్ ఆఫ్ లూజింగ్ దేర్ మీగర్ ప్రైవేట్ అసెట్స్. నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఫర్ స్టెబిలిటీ. ఇట్స్ లైఫ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద డెత్, ఇన్సాల్వెన్సీ, కన్విక్షన్, రిటైర్మెంట్ ఎక్సెట్రా ఆఫ్ ఇట్స్ మెంబర్స్. ఒక మెంబర్ చనిపోయాడనో, ఒక మెంబర్ ఇన్సాల్వెంట్ అయ్యాడనో, ఒక మెంబర్ ఇంక వయసు అయిపోయి రిటైర్ అయిపోయాడనో కోఆపరేటివ్ సొసైటీని ఆపడానికి ఉండదు. ఓకేనా. సో ఒక మెంబర్ పోతే ఇంకో మెంబర్ని చేర్చుకుంటాం తప్ప మెంబర్స్ కి ఏమైనా ఎఫెక్ట్ అయితే అది కోఆపరేటివ్ సొసైటీని ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ వన్ చెప్పం సార్. ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీలో మినిమం మాక్సిమం కూడా 10 మెంబర్స్ ఉన్నారు సార్. ఏంటమ్మా? ఒక కోఆపరేటివ్ సొసైటీలో 10 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. అప్పుడు ఒక పర్సన్ డెత్ వస్తే అప్పుడు ఏమవుద్ది సార్? ఇంకో పర్సన్ తీసుకుంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయినో, వాళ్ళ మనవడినో, వాళ్ళ వైఫ్నో మెంబర్ కింద మారుస్తాం. అప్పుడు మళ్ళీ 10 మెంబర్స్ అయిపోతారు. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. నెక్స్ట్ ట్యాక్స్ అడ్వాంటేజెస్. A cooperative society is exempted from income tax and surcharge on its earnings up to a certain limit. It is also exempted from stamp duty and registration fees. అమ్మా, ఒక కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది అనుకో అమ్మా,
కోఆపరేటివ్ సొసైటీయే కాదు, నార్మల్ గా ఎవరు ఇన్కమ్ ఎర్న్ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కి చాలా ఎక్కువ లిమిట్స్ ఇస్తారనమాట. అంటే ఒక నార్మల్ పర్సన్ 5 lakhs సంపాదిస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనుకోమ్మా, కోఆపరేటివ్ సొసైటీ కట్టక్కర్లేదు. కోఆపరేటివ్ సొసైటీస్కి ఒక లిమిట్ ఉంటుంది. 10 lakhs దాటేంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, 15 lakhs దాటేంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అని లిమిట్స్ అనేవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ లిమిట్స్ దాటేంత వరకు కూడా వీళ్ళు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్సెస్, సర్చార్జెస్ పే చేయక్కర్లేదు. అదే నార్మల్ పీపుల్ అయితే 2,50,000 దాటిందనుకో సంవత్సరంలో 2,50,000 కానీ దాటుతుంటే ట్యాక్స్ కట్టాలి. అలా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కోఆపరేటివ్ సొసైటీస్ కి సర్టెన్ లిమిట్స్ చెప్తూ ఉంటారు. ఆ లిమిట్స్ దాటితేనే ట్యాక్స్ కడతారు. అప్పటివరకు ట్యాక్స్ వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాదమ్మా, మనం ఏదైనా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నా, ఏదైనా ఎసెట్ కొంటున్నా, ఎసెట్ అమ్ముతున్నా స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చేయించాలి. అలాంటివి కూడా కోఆపరేటివ్ సొసైటీకి చేయించక్కర్లేదు, అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, స్టేట్ patronage. State has adopted a helpful policy towards cooperatives as an instrument of socio-economic development of weaker section of society by providing financial assistance in the form of loans and grants. ఓకేనమ్మా? సో ఏంటంటే ఆ స్టేట్ లో ఆ ఏరియాలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమరావతి అనే ఏరియా తీసుకుందాం అనుకోమ్మా, అది బాగా వెహికల్ గా ఉందనుకుందాం. ఓకేనా? సో అక్కడ ఏవైతే వెహికల్ సెక్షన్స్ ఉన్నాయో ఆ వెహికల్ సెక్షన్స్ ని పట్టుకొని వాళ్ళకి లోన్స్, గ్రాంట్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వాళ్ళని స్ట్రైవ్ చేస్తే ముందుకు తీసుకెళ్తుంది. అన్ని చేస్తాయి, అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ చేస్తాయి, అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ చెయ్యవు. ఆ కోఆపరేటివ్ సొసైటీ ఏ ఫీల్డ్ ఉంటే వాళ్ళని చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పాడలోని వీళ్ళు శారీ మేకర్స్ ఉంటారు, వాళ్ళందరూ కోఆపరేటివ్ సొసైటీస్ గా ఉన్నారనుకోమ్మా. ఆ కోఆపరేటివ్ సొసైటీస్ లో ఉన్న మెంబర్స్ కి ఏం చేస్తారు, వాళ్ళు కన్సెషనల్ రేట్స్ లో లోన్స్, గ్రాంట్స్ ఇచ్చి వాళ్ళని ఫైనాన్షియల్ గా అసిస్ట్ చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ బిజినెస్ చేసేలా హెల్ప్ చేస్తారు. ఓకేనా? అలాగే మనలోని మీరు 9 members, నేను 10th member, మన 10 members కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసాం. ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకింగ్ ఫంక్షన్స్ కోసం, బ్యాంక్ అంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి లోన్స్ ఇస్తూ ఉంటాం. సో బయట వాడికి అయితే 8% 9% చెప్పాను, ఇంట్రెస్ట్ కట్టాలి నువ్వు లోన్ తీసుకున్నావు కదా అని చెప్పి. అలాగే మన చరిష్మా గాని, నేను గాని, మన చంద్రరావు గాని, మనం గాని లోన్ తీసుకుంటున్నాం అనుకో, బయట వాడికి ఇచ్చే 8% మనమే తీసుకుంటే ఇంకెందుకు వేస్ట్? మనల్ని ఎంకరేజ్ చేయాలంటే మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మనం 5% 4% ఇవ్వాలి ఇంట్రెస్ట్. బయట వల్ల మనం ఇవ్వం. ఓకేనా? సో అదే అంటున్నాడు, స్టేట్ హ్యాస్ అడాప్టెడ్ ఏ హెల్ప్ఫుల్ పాలసీ టువర్డ్స్ కోఆపరేటివ్ సొసైటీస్ as an instrument of socio-economic development of weaker sections of society by providing financial assistance in the form of loans and grants. ఓకేనా? సో ఏ కోఆపరేటివ్ సొసైటీ అయితే లో ఉందో, ఏ కోఆపరేటివ్ సొసైటీ అయితే వీకర్ సెక్షన్స్ కోసం వర్క్ చేస్తుందో వాళ్ళు ఇంకా బాగా వర్క్ చేయడానికి ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి లోన్స్, గ్రాంట్స్ ఇచ్చి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఎంకరేజ్ చేస్తుంది. అలా ఇంక స్టేట్ ఆ కోఆపరేటివ్ సొసైటీని ఎంకరేజ్ చేయడం వల్ల ఆ కోఆపరేటివ్ సొసైటీ అందులో ఉన్న మెంబర్స్ ని, లేదా ఆ సొసైటీకి వింగ్స్ కింద ఉన్న మిగతా బయట వాళ్ళందరినీ ఇది కాపాడుతూ ఉంటది. సో ఒక స్టేట్ కోఆపరేటివ్ సొసైటీకి లోన్స్, గ్రాంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల ఆ కోఆపరేటివ్ సొసైటీ తనతో సంబంధం ఉన్న మిగతా వాళ్ళందరినీ అసిస్ట్ చేయడం వల్ల ఒక స్టేట్ ప్యాట్రనేజ్, ఓకే, అందరం ఒకటి అనే ఫీలింగ్ పెరుగుతూ ఉంటది అని చెప్తున్నాడు.
నెక్స్ట్, నో స్పెక్యులేషన్ ఇన్ షేర్స్. ఎవరైనా స్పెక్యులేషన్ అంటే మీనింగ్ చెప్పగలరమ్మా? స్పెక్యులేషన్, స్పెక్యులేషన్, నో స్పెక్యులేషన్ ఇన్ షేర్స్. స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలమ్మా. షేర్ ఎంత అయిపోద్ది, షేర్ అంత అయిపోద్ది అనే ఊహ. అది ఎక్కడ ఉంటదంటే ఆ ఊహలు కంపెనీస్ లో ఉంటాయి. 100 రూపాయలు పెట్టుకున్న షేర్ 1000 రూపాయలు అయిపోవచ్చు, 2000 అయిపోవచ్చు, 5000 అయిపోవచ్చు, 10,000 అయిపోవచ్చు. కానీ అలా స్పెక్యులేషన్ అలా ఇంక్రీజ్ అయిపోద్దేమో, ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనే స్పెక్యులేషన్ అనే ఊహలు ఇందులో ఉండవు. ఇందులోని కోఆపరేటివ్ సొసైటీస్ లో ఉండవు. ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఎనీ మెంబర్ కెన్ బై shares at any time. Membership is always open to new members. So there is no possibility of speculative dealings in the shares of cooperative societies. సో నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నీకు షేర్ ఇస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చినా నా దగ్గర షేర్ అవైలబిలిటీలో ఉంది అంటే ఇంక షేర్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది? ఆ స్పెక్యులేషన్స్ ఎందుకు ఉంటాయి? ఉండవు. అదే కంపెనీ అయితే ఏం చేస్తుంది, నేను 1,00,000 షేర్లు ఇష్యూ చేస్తాను, అంతకుముందు ఇష్యూ చేయనంటే దాని అర్థం ఏంటి? ఒకడు అమ్మేసుకునేవాడు, ఒకడు కొనుక్కునేవాడు ఉంటే, సో ఏం చేసినా 1,00,000 షేర్లోనే చేయాలి కాబట్టి ప్రైసెస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అమ్మ, ఎవరైనా మన నార్మల్ లైఫ్ లో ఒక స్కేర్స్ రిసోర్సెస్ ని, ఒక అబండెంట్ రిసోర్సెస్ ని చెప్పండి. ఒక స్కేర్స్ రిసోర్స్, ఒక అబండెంట్ రిసోర్స్ ఎగ్జాంపుల్. సరే, నెక్స్ట్ వన్ చూడమ్మా. సోషల్ యూటిలిటీ. కోఆపరేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ డెమోక్రసీ, సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ హెల్ప్, మ్యూచువల్ హెల్ప్ అండ్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అమాంగ్ మెంబర్స్. సో సోషల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయంట? ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. వాళ్ళు ఏ దాంట్లో అయితే స్పెషలిస్టో ఆ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా? వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకుంటారు. సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ హెల్ప్, వాళ్ళ మెంబర్స్ కి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, సెల్ఫ్ హెల్ప్. అండ్ మ్యూచువల్ హెల్ప్, వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు చెప్పాం కదా. అండ్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అమాంగ్ మెంబర్స్. పక్క ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీస్ లోనే మెంబర్సే కాకుండా మెంబర్స్ లో మెంబర్స్ ఇచ్చుకోవాలి, అలాగే వాళ్ళతో లింక్ ఉన్న మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ అందరికీ కూడా హెల్ప్ అనేది చేయాలి. సో సోషల్ యూటిలిటీ కింద ఉపయోగపడుతుంది కోఆపరేటివ్ సొసైటీ. చెక్ ఆన్ ద బిజినెస్. When businessmen try to exploit consumers by raising prices of their commodities, cooperatives supply goods at reasonable prices. The cooperatives are a check on other forms of business organizations. ఓకేనా? సో ఏంటంటే బిజినెస్ మెన్ ఎవరైనా కన్జ్యూమర్స్ కానీ, ఎవరైతే గూడ్స్ కొనడానికి వస్తారో ఆ గూడ్స్ కొనడానికి వచ్చిన కన్జ్యూమర్స్ ని బిజినెస్ మెన్ ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేద్దాం కదా. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే మోసం చేయడం. సో బిజినెస్ మెన్ కన్జ్యూమర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకుంటే బై రైజింగ్ దేర్ కమోడిటీ by raising prices of their commodities, cooperatives supply goods at reasonable prices. ఓకేనమ్మా? నార్మల్ బిజినెస్ మెన్ కన్జ్యూమర్స్ ని మోసం చేస్తున్నాడు. ఎలాగా? బై రైజింగ్ ప్రైసెస్, రేట్లు పెంచేసి కన్జ్యూమర్స్ మోసం చేస్తున్నాడు. అప్పుడు కోఆపరేటివ్స్ ఏం చేస్తాయంట? సప్లై గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్. అలాంటి టైంలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి రీజనబుల్ ప్రైసెస్ కి ఆ గూడ్స్ సప్లై చేస్తాయి. ద కోఆపరేటివ్స్ ఆర్ ఎ చెక్ ఆన్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇతర బిజినెస్ వేరే బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం తప్పులు చేస్తున్నాయా అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీస్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేయడం చూసింది అంటే వాళ్ళని పక్కన పెట్టి ఇది హెల్ప్ చేయడం ట్రై చేస్తుంది. ఇది ఎప్పుడైతే హెల్ప్ చేయడం ట్రై చేస్తుందో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ ఆర్గనైజేషన్ ప్రజలు మోసం చేస్తుంది, దాని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, పెనాల్టీ వేయడం అలాంటివన్నీ చేస్తుంది. సో చెక్ ఆన్ ద నార్మల్ బిజినెస్ ని చెక్ చేయడానికి కూడా కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఎలిమినేషన్ ఆఫ్ మిడిల్ మెన్.
Cooperative societies eliminate middlemen from the channel of distribution as they purchase goods directly from producer and sell them to the members at cheap rates and better quality. Exploitation of consumers is avoided. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఏం చేస్తాయంటమ్మా, డైరెక్ట్ గా ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కొని ఇక్కడ పెడతాయి. సో డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ రేట్స్ కి గూడ్స్ వస్తాయి. సో ఆ తక్కువ రేట్స్ ఉన్నవే ఈ ప్రజలకి, ఈ మెంబర్స్ కి ఏదైతే ఉందో ఆ మెంబర్స్ కి అవి ఇష్యూ చేస్తాయి. కాబట్టి ఈ మిడిల్ మెన్ అంటే రీటైలర్స్, హోల్సేలర్స్ వీళ్ళు వేసుకునే ప్రాఫిట్లు, ఓకేనా, వాళ్ళు ఎక్స్ట్రా ప్రైస్ కింద అమ్ముతుంటే ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అంతా కూడా ఇక్కడ అవాయిడ్ చేయబడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అండ్ లాస్ట్ వన్, ఎయిమ్ ఆఫ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ. Cooperatives function on the principle of each for all and all for each with the aim of mutual prosperity. అందరూ కలిసి ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి మ్యూచువల్ ప్రాస్పెరిటీ, ఓకేనా, ఒకరి మీద ఒకరికి హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. దీస్ ఆర్ ద 13 అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఫస్ట్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. And 5th one and 7th one, limited liability and tax advantages are also very important. మిగతా అన్ని మీ లైట్ అర్థం చేసుకుంటే చాలు, ఎగ్జామ్ లో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్గా ఈ చాప్టర్ మీకు లేదు, 30% లో తీసాడు. ఇంటికి చూసుకోండి ఒకసారి, నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను అంతే, ఓకేనమ్మా. ఏది వదలను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్తాను. ఇంటికి చెక్ చేసుకోండి. అసలు ఈ చాప్టర్ ని తీసాడు, 30% ఈ చాప్టర్ లేదు, బోత్ జేహెచ్ఎఫ్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ అని డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఆ మెంబర్సే ఇందా ఏమన్నాడు, అడ్వాంటేజెస్ లో మెంబర్సే వర్క్ చేస్తున్నారు, తక్కువ రేట్, తక్కువ ఆపరేటింగ్ కాస్ట్లతో కోఆపరేటివ్ సొసైటీ రన్ అయిపోద్ది అని అడ్వాంటేజ్ చెప్పాడు. ఇప్పుడు అదే డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆ తక్కువ కాస్ట్లతో మెంబర్సే పనిచేస్తుంటే ఎఫిషియెంట్ పీపుల్ చేసే పని కాదు, మెంబర్స్ కు పని వచ్చు రాకపోవచ్చు. ఎఫిషియెంట్ పీపుల్ ని తీసుకున్న డబ్బులు ఉండవు కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ దగ్గర మెంబర్స్ వర్క్ చేస్తారు. సో ఆ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ అంత ఎఫిషియెంట్ గా ఉండదు, వీక్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. There is a possibility that the management committee members may not take a proper interest in the management as they are paid only honorarium for their services. వాళ్ళకి గౌరవార్థం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఏదో ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎడుతారన్నట్టు ఇస్తాం కాబట్టి వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు వర్క్ మీద. బిసైడ్స్ కోఆపరేటివ్ సొసైటీ కెనాట్ ఎఫర్ట్ టు ఎంప్లాయ్ పర్సన్స్ విత్ నెసెసరీ ఎబిలిటీ, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్లైక్ కంపెనీ ఫార్మ్ ఆఫ్. ఒక కంపెనీ ఎలా అయితే ఎఫిషియెంట్ పీపుల్ ని ఎంప్లాయ్మెంట్ లో తీసుకుంటుందో అలా కోఆపరేటివ్ సొసైటీ తీసుకోలేదు, అందుకు ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మాత్రమే క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేస్తారు. సో అంతకు మించి డబ్బులు కోఆపరేటివ్ సొసైటీలోకి రావు కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే మనీ లిమిటెడ్ గా ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీస్ లో. రెస్ట్రిక్షన్ ఆన్ డివైడెడ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మెంబర్ వన్ ఓట్ డిస్కరేజ్ రిచ్ పీపుల్ ఫ్రమ్ జాయినింగ్ ద సొసైటీ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. దెర్ ఇస్ లిమిటెడ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్. ఒకరికి ఒక ఓటే, ఎలాంటి ఎక్స్ట్రా ఓటింగ్ కానీ ఎక్స్ట్రా పవర్స్ కానీ ఇవ్వము, ఎవడైనా సమానమే, అందరూ పని చేయాలి, ఇలాంటి వాటి వల్ల కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అయ్యే రిచ్ పీపుల్ యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫండ్స్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఎక్స్పాన్షన్ గ్రోత్ కూడా స్లోగానే ఉంటుంది. నెక్స్ట్ అమ్మ, ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ మెంబర్స్. ఓకేనా, మెంబర్స్ లో యూనిటీ తక్కువగా ఉంటుందంట. నార్మల్ గా ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్ అనే సొల్లుకవర్లన్నీ చెప్పాడు ఎక్కడ అడ్వాంటేజెస్ లో. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, మెంబర్స్ మధ్యన యూనిటీ ఉండదు అంటున్నాడు. మెనీ కోఆపరేటివ్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రూప్ రైవల్రీ అండ్ క్వారల్స్ అమాంగ్ మెంబర్స్. అన్ని కోఆపరేటివ్స్ ఒకలా ఉండవు కదమ్మా. ఒక కోఆపరేటివ్ సొసైటీలో ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్ అనుకుంటూ బాయ్ బాయ్ అని చెప్పి అతను కౌలించుకుంటూ ఉంటారు. కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అలా ఉండవు. నేను హెడ్ అంటే నేను హెడ్, నేను చెప్పినట్టే జరగాలని చెప్పి కొట్టుకునే ఛాన్స్ కూడా ఉంటది. సో అలా కొట్టుకోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్.
కొన్ని కోఆపరేటివ్స్ సక్సెస్ అవుతాయి, కొన్ని కోఆపరేటివ్స్ ఫెయిల్ అవుతాయి. ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఫోర్త్ వన్, ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. మేనేజ్మెంట్ లో హానరోరియం ఇస్తారు, అంటే గౌరవార్థం డబ్బులు ఇస్తారు. బాగా పని చేస్తున్నాడు కదా అని చెప్పి ఎక్కువ మనీ ఇవ్వడం ఉండదు, సరిగ్గా పని చేయట్లేదు కదా అని చెప్పి డబ్బులు తగ్గించడం ఉండదు, మన గవర్నమెంట్ ఆఫీసుల లాగా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా. సో వీడికి ఎందుకు వర్క్ చేస్తాడు? హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇన్సెంటివ్ అంటే మనం గుర్తించినప్పుడు మామూలు వర్కే చేస్తాడు. హార్డ్ వర్క్ చేయడు, నార్మల్ వర్క్ చేస్తాడు అంతే. హార్డ్ వర్క్ చేయడి కోఆపరేటివ్ సొసైటీ ముందుకు తీసుకెళ్ళడం ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ. హార్డ్ వర్క్ చేసినా ఒకటే డబ్బులు వస్తున్నాయి, చేయకపోయినా ఒకటే డబ్బులు వస్తున్నాయి, అలాంటి చేయడం మానేస్తాడు. ఓకేనా? మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ డు నాట్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ and the affairs of the society as they are not paid for their service, even though the society makes huge profits సంపాదించినప్పటికీ కూడా ఎవడైనా మెంబర్ హార్డ్ వర్క్ చేస్తే వాడికి అలాంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు కాబట్టి, ఇన్సెంటివ్ అంటే పేమెంట్, ఓకేనమ్మా, ఎక్స్ట్రా పేమెంట్ అనమాట. ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి వాడు మామూలుగా వచ్చేస్తాడు తప్ప పెద్ద ఇంట్రెస్ట్ తో పనిచేయడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. నాకు నచ్చకపోతే నేను ఇంకోటి అమ్మేసుకొని బయటకు వెళ్ళడానికి ఉండదు, షేర్ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదంట. ఏ మెంబర్ కెన్ నాట్ ట్రాన్స్ఫర్ హిస్ షేర్ ఫ్రీలీ బట్ హీ కెన్ బి అలౌడ్ టు విత్డ్రా హిస్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నానమ్మా, నేను నా షేర్ ని వేరే వాడికి అమ్ముకొని బయటకు వెళ్ళడానికి ఉండదు. నా షేర్ నేను కోఆపరేటివ్ సొసైటీకి సరెండర్ చేసేసి నా క్యాపిటల్ డబ్బులు నేను తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప వేరే వాళ్ళకి సేల్ చేయడానికి ఉండదు షేర్ ని. అదే కంపెనీ అయితే అలాగా నా నచ్చకపోతే ఇంకా తేజస్వికి అమ్మేస్తాను, తేజస్వికి నచ్చలేదు అనుకో చంద్రరావుకి అమ్మేస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుంది కంపెనీస్ లో. కోఆపరేటివ్ సొసైటీస్ లోని ల్యాక్ ఆఫ్ ట్రాన్స్ఫరబిలిటీ. నెక్స్ట్ అమ్మా, రిజిడ్ స్టేట్ కంట్రోల్. సొసైటీస్ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అండ్ ద గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అవి ఎలా ఉంటాయంటే రిజిడ్ గా ఉంటాయంటే చాలా హార్డ్ గా ఉంటాయంట. అలాంటి హార్డ్ స్టేట్ కంట్రోల్ ఫేస్ చేయాల్సిందే ఎవరు? కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ వన్, నో యూనివర్సల్ అప్లికేషన్. ఇట్ ఈస్ సూటబుల్ మెయిన్లీ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా? అయితే కాకినాడ లేకపోతే ఈస్ట్ గోదావరి లేకపోతే స్టేట్ వరకు, లేకపోతే కంట్రీ వైడ్ అంతే. అంతకు మించి నేను మొత్తం గ్లోబ్ లో ఎక్కడ పడితే అక్కడికి నా కోఆపరేటివ్ సొసైటీ విస్తరిస్తానంటే కుదరదు. నో యూనివర్సల్ అప్లికేషన్. మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఎంటర్ప్రైజెస్ కి అయితే బాగా సూటబుల్ అవుతుంది. అంతకన్నా లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఓకేనా? ల్యాక్ ఆఫ్ సీక్రసీ. The affairs of cooperative societies are exposed to all the members, so it is difficult to maintain secrecy of business matters. ఆ కోఆపరేటివ్ సొసైటీ చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి మెంబర్స్ అందరికీ తెలియాలి, మెంబర్స్ అందరికీ చెప్పాలి. మెంబర్స్ అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సీక్రెట్స్ ఉండవు, ఖచ్చితంగా బయట వాళ్ళకి కంపెనీ బిజినెస్ యొక్క సీక్రెట్స్ బయటకు వెళ్ళిపోతాయి. Absence of loyalty. The loyalty of the members of cooperative society may not be always assured and cannot be enforced. లాయల్టీ అంటే అర్థం ఏంటంటమ్మా, ఒకరు ఎవరైనా మనకైనా హెల్ప్ చేస్తే దాన్ని మనం లాయల్టీ అంటే దాన్ని తెలుగులో ఎలా చెప్పాలి? లాయల్టీ నమ్మకం సార్. నమ్మకంతో ఉండడం. నమ్మకం కన్నా ఇంకోటి ఉంటుందమ్మా. లాయల్టీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విధేయత సార్. విధేయత. ఎస్, కరెక్ట్ వర్డ్ విధేయత. లాయల్టీ అంటే విధేయత. అంటే ఏంటి? ఇంకా మనకి ఏదైనా ఒక హెల్ప్ ఒకసారి జరిగింది అంటే ఇంక దాన్ని గుర్తు పెట్టుకొని ఆ విధేయతతో ఉండడం అనమాట. ఓకేనా? నమ్మకం కూడా వాడచ్చు, నమ్మకం కన్నా కరెక్ట్ వర్డ్ విధేయత. లాయల్టీ అంటే విధేయత. సో అది ఉండదంట ఇందులోని. కోఆపరేటివ్ సొసైటీ నాకు హెల్ప్ చేస్తుంది కదా, నేను కోఆపరేటివ్ సొసైటీకి ఎంత హెల్ప్ చేద్దాం, అలాంటివి ఏమి ఇందులో ఉండవు. ద లాయల్టీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మే నాట్ బి ఆల్వేస్ అష్యూర్డ్ అండ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. ఓకేనా? మెంబర్స్ విధేయతతో పనిచేస్తున్నారా లేదా కోఆపరేటివ్ సొసైటీకి అనేది ఎప్పుడు అష్యూర్ చేయలేం, ఎన్ఫోర్స్ చేయలేం. నువ్వు విధేయతతో పని చేయాలని ఎన్ఫోర్స్ చేయలేం,
ఒకవేళ విధేయతతో పనిచేస్తుంటే వాళ్ళు నమ్మాలేమో కూడా, వీడు ఎందుకు ఇంతలా విధేయత, కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఏమన్నా ఇంటికి మళ్ళిస్తున్నాడా ఫండ్స్ కానీ, లేకపోతే గూడ్స్ కానీ, ఏదైనా తప్పు జరుగుతుందని భయంతో ఉండాలి. సో లాయల్టీ అనేది నమ్మలేము, బలవంతంగా చేయించలేము. ఎవరి చేత? మెంబర్స్ చేత. విధేయతతో ఉండాలి అని చెప్పగలం అంతే తప్ప చేస్తున్నాడో లేదో, చేస్తే దాన్ని ఇది నిజంగానే లాయల్టీగా ఉంటున్నాడు అని మనం యాక్సెప్ట్ చేయలేం. నువ్వు ఉండాలి అని చెప్పి మనం వాడిని ఎన్ఫోర్స్ కూడా చేయలేం. సో absence ఆఫ్ లాయల్టీ. నెక్స్ట్ వన్ అమ్మ, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. Government nominates members of the managing committees. Every government tries to send their own party members to these societies. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ నుంచి ఒక చైర్ పర్సన్ ని తీసుకొచ్చి ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ అందరికీ హెడ్ కింద పెడతాయమ్మా. ఓకేనా? సో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ లో పర్సన్ తీసుకొచ్చి ఇందులో పెడుతుంది. కాబట్టి ఏమంటున్నాడు? పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువగా ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఫంక్షన్స్ లో. ఓకేనా? సో ఇక్కడ ఏ పని జరుగుతున్నా ఆ పని అంతా కూడా పొలిటికల్ పార్టీ తెలుస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చాయనుకో అమ్మా, ఈ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఫండ్స్ లాక్కెళ్ళిపోవడం. ఓకేనమ్మా, కోఆపరేటివ్ సొసైటీ పని కోఆపరేటివ్ సొసైటీ దాని పని అది చేసుకుని ఇవ్వకపోవడం, అందులో ఉన్న ఎంప్లాయీస్ ని మెంబర్స్ ని కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కి వర్క్ చేయించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బయట. ఓకేనా? సో అందుకు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. అదొక డిసడ్వాంటేజ్. అండ్ లాస్ట్ డిసడ్వాంటేజ్, ల్యాక్ ఆఫ్ కాంపిటేటివ్ స్ట్రెంగ్త్. Cooperative societies with limited resources are not able to effectively compare with large-scale manufacturers who are able to reduce costs and overheads by mass production. అమ్మ ఇది చేసేదే మ్యూచువల్ హెల్ప్ కోసం. అది ఓకేనా? సర్వీస్ మోటివ్ తో చేస్తారు. సర్వీస్ మోటివ్ తో చేస్తున్నప్పుడు కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? కాంపిటేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ప్రాఫిట్ కనుకో పక్కన వాడికైనా నేను ఎక్కువ సంపాదించాలి అనే కాంపిటేటివ్ నేచర్ ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలో ఏంటి? లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. లిమిటెడ్ రిసోర్సెస్ తోటి వాళ్ళు ఏం చేస్తారు? మంచి ప్రొడక్ట్స్ మెంబర్స్ కి ఇవ్వాలనుకుంటారు తప్ప ప్రొడక్షన్ పెంచడం, కాస్ట్లను తగ్గించుకోవడం, తద్వారా ప్రాఫిట్లు పెంచాలి, సో పక్క కంపెనీ కన్నా ఎక్కువ ప్రాఫిట్లు మనం సంపాదించాలి, ఈ మోటివ్ ఉండదు. ఆ కాంపిటేటివ్ మోటివ్ అనేది వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఎప్పుడూ కూడా సర్వీస్ మోటివ్ లో ఉంటారు తప్ప కాంపిటేటివ్ మోటివ్ లో ఉండరు. సో దీస్ ఆర్ ద 11 ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ వచ్చేసి 1, 2, 4, 5, 8. 1, 2, 4, 5, 8 ఇవి ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్. మిగతావన్నీ నార్మల్ గా మనం ఒకసారి వాటి గురించి తెలుసుకుంటే చాలు. ఓకేనా? సో విత్ దిస్ జాయింట్ లైఫ్ పాలసీ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ మీ ఎగ్జామ్ కి రాదు, ఒక్క క్వశ్చన్ కూడా ఇందులో అడగడు. ఓకేనమ్మా? ఎందుకంటే 30% మీకు మొన్న మీ గ్రూప్ లో పెట్టాను చూస్తున్నారమ్మా. 30% ఏదైతే తీసాడో ఆ తీసిన సిలబస్ గ్రూప్ లో పెట్టాను చూసుకున్నారా? అందులో పెట్టిన దాంట్లో ఈ చాప్టర్ లేదు, వాళ్ళు చూడండి. కోఆపరేటివ్ సొసైటీస్ అనే చాప్టరే లేదు, జేహెచ్ఎఫ్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా? సో నేను ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ నేను టిక్ పెట్టట్లేదు, కేవలం మీకు ఈ టాపిక్ తెలియాలని చెప్పాను తప్ప మీరు ఇందులో ఒక క్వశ్చన్ కూడా మీరు నోట్స్ లో రాయక్కర్లేదు, మీరు చదవక్కర్లేదు కూడా. మనం నెక్స్ట్ టాపిక్ డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోండి అమ్మా. అందులో